రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు అనేదే కనిపించడం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఆగస్టు 15న అలస్కాలో పుతిన్తో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సమావేశం పుతిన్కు కావాల్సినది ఇచ్చిందని, కానీ శాంతి సాధనలో ఎటువంటి పురోగతి సాధించలేదని మండిపడ్డారు. ఇటీవల రష్యా యుక్రెయిన్పై 800కు పైగా డ్రోన్లు, క్షిపణులతో భారీ దాడి చేసిన తర్వాత జెలెన్స్కీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ దాడిలో 8 మంది పౌరులు మృతి చెందగా కీవ్లోని ప్రభుత్వ భవనం పైన దాడి జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆగస్టు 15న డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అలాస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండోర్ఫ్ రిచర్డ్సన్లో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇన్విటేషన్ ఇవ్వలేదు. దీనిని ఆయన తీవ్రంగా విమర్శించారు. తాజాగా జెలెన్స్కీ ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ఆ సమావేశంలో లేకపోవడం దురదృష్టకరమని, ట్రంప్ పుతిన్కు అతను కోరుకున్నది ఇచ్చారని తాను భావిస్తున్నానని అనుకున్నారు. పుతిన్ అమెరికా అధ్యక్షుడితో సమావేశం కావాలని బలంగా కోరుకున్నారని, అతనికి అది లభించిందన్నారు. ఈ సమ్మిట్ శాంతి చర్చలను ముందుకు తీసుకువెళ్లలేదని, బదులుగా పుతిన్కు అంతర్జాతీయ వేదికపై గుర్తింపు ఇచ్చిందని జెలెన్స్కీ విమర్శించారు. ఈ సమావేశం ఫలితంగా ఎటువంటి కాల్పుల విరమణ ఒప్పందం లేదా శాంతి ఒప్పందం జరగలేదు. ఇది ఉక్రెయిన్కు నిరాశను కలిగించిందన్నారు. జెలెన్స్కీ విమర్శలు వచ్చిన కొద్ది రోజుల్లోనే రష్యా ఉక్రెయిన్పై అతిపెద్ద వైమానిక దాడిని చేపట్టింది. 800కు పైగా డ్రోన్లు, క్షిపణులతో జరిగిన ఈ దాడిలో కీవ్లోని ఉక్రెయిన్ ప్రభుత్వ కేబినెట్ భవనం మొదటిసారిగా టార్గెట్ అయ్యింది. ఈ దాడిలో దాదాపు 8 మంది పౌరులు మరణించగా 59 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ వైమానిక దళం ఈ దాడిని రికార్డు స్థాయి దాడిగా అభివర్ణించింది. ఈ దాడి రష్యా శాంతి చర్చల పట్ల నిజాయితీ లేని వైఖరిని చూపిస్తుందని జెలెన్స్కీ మండిపడ్డారు. ఈ దాడులు రష్యా దూకుడు స్వభావాన్ని, శాంతి చర్చలపై ఆసక్తి లేకపోవడాన్ని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. జెలెన్స్కీ ఈ ఇంటర్వ్యూలో శాంతి సాధన కోసం తన దృక్పథాన్ని స్పష్టం చేశారు. ఆయన రష్యాతో ద్వైపాక్షిక చర్చలకు సిద్ధంగా ఉన్నారని, కానీ ఈ చర్చలు రష్యాలో జరగకూడదని అన్నారు. తన దేశం క్షిపణి దాడుల కింద ఉన్నప్పుడు తాను మాస్కో వెళ్లలేనని, అది ఒక ఉగ్రవాద రాజధాని అని ఆయన అన్నారు. బదులుగా ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ కీవ్కు రావాలని సూచించారు. లేదా తటస్థ భూమిపై ద్వైపాక్షిక లేదా త్రైపాక్షిక చర్చలకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జెలెన్స్కీ శాంతి ఒప్పందం కోసం అమెరికా, యూరోపియన్ మిత్రదేశాల నుండి ఎక్కువ ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పుతిన్ లక్ష్యం ఉక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించడమని, అతను అది సాధించనంత వరకు తన వైపు విజయం ఉందన్నారు. ఉక్రెయిన్ ఉనికే ఇప్పుడు తమ విజయమని అన్నారు. ట్రంప్ ఈ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్, జెలెన్స్కీ మధ్య చర్చలను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాస్కా సమ్మిట్ తర్వాత ఆయన ఆగస్టు 18న వాషింగ్టన్లో జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఇందులో యూరోపియన్ నాయకులు కూడా పాల్గొన్నారు. ట్రంప్ ఒక దశలో పుతిన్, జెలెన్స్కీ మధ్య త్రైపాక్షిక సమావేశం జరపాలని ప్రతిపాదించారు. కానీ ఈ ప్రతిపాదన విజయవంతం కాలేదు. పుతిన్ ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లుహాన్స్క్, జెపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను రష్యా నియంత్రణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఉక్రెయిన్, దాని మిత్రదేశాలు అంగీకరించలేదు. జెలెన్స్కీ ఈ భూభాగాలను వదులుకోవడం ఉక్రెయిన్ రాజ్యాంగానికి విరుద్ధమని, అది రష్యాకు భవిష్యత్తు దాడులకు మార్గం సుగమం చేస్తుందన్నారు. ట్రంప్ ఈ భూభాగాల స్వాపింగ్ గురించి మాట్లాడినప్పటికీ జెలెన్స్కీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక అలాస్కా సమ్మిట్ పుతిన్కు అంతర్జాతీయ గుర్తింపును ఇచ్చిందని, కానీ ఉక్రెయిన్కు ఎటువంటి శాంతి హామీలను అందించలేదని జెలెన్స్కీ విమర్శించారు. పుతిన్ ఉక్రెయిన్ను నాటోలో చేరకుండా నిరోధించడం, కీవ్లో రష్యా సానుకూల ప్రభుత్వాన్ని స్థాపించడం, ఉక్రెయిన్ను డీలిమిటరైజ్ చేయడం వంటి లక్ష్యాలను సాధించాలని చూస్తున్నారు. ఈ డిమాండ్లను ఉక్రెయిన్ పూర్తి లొంగిపోవడం వంటివని విశ్లేషకులు చెబుతున్నారు. యూరోపియన్ నాయకులు, ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ రష్యాపై ఒత్తిడి పెంచాలని, శాంతి చర్చల్లో ఉక్రెయిన్ను చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఇటీవల దాడులను ఖండిస్తూ రష్యా శాంతి చర్చల పట్ల నిజాయితీ లేని వైఖరిని చూపిస్తోందని పేర్కొంది. ఇప్పటికే ఈ యుద్ధం 3 సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది. రష్యా, ఉక్రెయిన్ రెండూ తమ డిమాండ్ల నుండి వెనక్కి తగ్గడం లేదు. జెలెన్స్కీ ఉక్రెయిన్ యొక్క భూభాగాన సమగ్రతను రాజీ పడకుండా రక్షించడానికి
పట్టుదలతో ఉన్నారు. అదే సమయంలో రష్యా డొనెట్స్క్ వంటి కీలక ప్రాంతాల నియంత్రణను డిమాండ్ చేస్తోంది. ట్రంప్ శాంతి ఒప్పందం కోసం భూభాగాల స్వాపింగ్ గురించి మాట్లాడినప్పటికీ దీన్ని ఉక్రెయిన్తో పాటు యూరోపియన్ యూనియన్ ఖండించింది. అయితే జెలెన్స్కీ మాత్రం నాటో శైలి భద్రతా హామీలను కోరుతున్నారు. దీన్ని రష్యా వ్యతిరేకిస్తోంది. ఈ అనిశ్చిత పరిస్థితిలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది.